హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండి శరీరాన్ని చల్లబరుస్తూ అలసటను తగ్గించే మస్క్ మిలన్ తోటి జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా ఒక మస్క్ మిలన్ తీసుకొని పైనున్న చెక్కు మొత్తాన్ని ఈ విధంగా పీల్ చేసుకోవాలి. ఇలా చేసుకొని మధ్యలో కట్ చేసుకొని ఇలా లోపలున్న విత్తనాల మొత్తాన్ని ఒక స్పూన్ తోటి తీసేయాలి. మస్క్ మెలోన్కి లోపలున్న విత్తనాలు మొత్తాన్ని స్పూన్తో తీసేసిన తర్వాత ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా మస్క్ మెలోన్ మొత్తాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన పాలైతే పోసుకుంటున్నాను. ఇలా పోసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ బూస్ట్ అయితే వేసుకుంటున్నాను. బూస్ట్ వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా బూస్ట్ వేసుకున్న తర్వాత ఇందులోని ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని ఇందులో ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇందులోని అరగంట పాటు నానబెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న జ్యూస్ని కూడా పోసుకోవాలి. ఇలా జ్యూస్ పోసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సమ్మర్ స్పెషల్ మస్క్ మెలోన్ జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది. చర్మ సౌందర్యాన్ని, కంటి చూపుని మెరుగుపరచడానికి, మలబద్ధకాన్ని తగ్గించి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సపోటా జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. సపోటా జ్యూస్ కోసం సపోటాలకి పైనున్న చెక్కు మొత్తాన్ని తీసేసి ఇలా తీసుకున్న సపోటాలని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన 1 గ్లాస్ వరకు పాలైతే పోసుకుంటున్నాను. ఇలా పోసుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ వరకు షుగర్ అయితే వేసుకుంటున్నాను. మీరు షుగర్ ప్లేస్లో హనీ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఇందులో కొన్ని ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ని ఇలా సర్వింగ్ గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిపైన కొన్ని నట్స్ని అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సపోటా జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే సపోటా జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. శరీరంలో ఉన్న వేడిని తగ్గించి అరుగుదలను పెంచే మసాలా మజ్జిగని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం ముక్కని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులోని కొన్ని కరివేపాకు రెబ్బలు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోని పెరుగు కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సరిపడినన్ని వాటర్ అయితే పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ లెమన్ అయితే జ్యూస్ పిండుకుంటున్నాను. ఇలా లెమన్ జ్యూస్ పిండుకున్న తర్వాత మనం వేసుకున్న లెమన్ జ్యూస్ మజ్జిగ మొత్తంలో కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా లెమన్ జ్యూస్ మొత్తం మజ్జిగలో కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1 గ్లాస్ తీసుకొని ఇందులో కొన్ని ఐస్ క్యూబ్స్ అయితే వేసుకుంటున్నాను. ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీరను అయితే సన్నగా తరిగి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న మజ్జిగను కూడా పోసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సమ్మర్ స్పెషల్ మసాలా మజ్జిగ అయితే రెడీ అయిపోతుందండి. శరీరానికి తక్షణ శక్తిని ఇచ్చే బనానా మిల్క్ షేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఇక్కడైతే నేను 2 బనానా తీసుకొని వీటి పైన చెక్కును తీసేసి కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో కాచి చల్లార్చిన 1 గ్లాసు పాలైతే పోసుకుంటున్నాను. ఇలా పోసుకున్న తర్వాత ఇందులోనే కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో మీ తినే స్వీట్నెస్ని బట్టి షుగర్ వేసుకోండి. షుగర్ ఇష్టం లేని వాళ్ళు హనీ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న బనానా మిల్క్ షేక్ని ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇలా గ్లాస్లో పోసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొన్ని నట్స్ అయితే దీనిపైన వేసుకుంటున్నాను. బనానా మిల్క్ షేక్ ఇంకా కొంచెం టేస్టీగా తాగాలి అనుకుంటే దీనిపైన కొంచెం వెన్నెల ఐస్ క్రీమ్ తోటి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బనానా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోతుందండి. క్యాలరీస్ తక్కువగా ఉండి ఫైబర్ ఎక్కువగా ఉండే కీరదోసకాయ తోటి జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక కీరదోసకాయ తీసుకొని పైనున్న చెక్కు మొత్తాన్ని ఈ విధంగా పీల్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కీరదోసకాయని కట్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకున్న దీన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి.
ఇలా చేసుకొని ఇప్పుడు ఇందులో 1 ఇంచు అల్లం ముక్కనైతే కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని కొన్ని పుదీనా ఆకులను కూడా వేసుకుంటున్నాను. ఇందులోని కొంచెం వాటర్ కూడా పోసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని ఇందులో కొన్ని ఐస్ క్యూబ్స్ అయితే వేసుకుంటున్నాను. ఇందులోని అరగంట పాటు నానబెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ లెమన్ ని జ్యూస్ అయితే పిండుకుంటున్నాను. ఇలా పిండుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ హనీ అయితే వేసుకుంటున్నాను. హనీ ఇష్టం లేని వాళ్ళు ఒక పించ్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న కీరా జ్యూస్ అయితే వేసుకుంటున్నాను. ఇలా కీర దోసకాయ జ్యూస్ పోసుకున్న తర్వాత ఒకసారి స్పూన్ తోటి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సమ్మర్ స్పెషల్ వెయిట్ లాస్ డ్రింక్ అయితే రెడీ అయిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఐరన్ పుష్కలంగా లభిస్తూ చర్మాన్ని కాంతివంతంగా మెరిసేలా చేసి బీట్రూట్ జ్యూస్ ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక బీట్రూట్ తీసుకొని దీన్ని ఎడ్జెస్ కట్ చేసుకొని పైనున్న చెక్కు మొత్తాన్ని ఈ విధంగా పీల్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బీట్రూట్ జ్యూస్ లో తక్కువ క్యాలరీస్ ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి కడుపు నిండిన ఫీలింగ్ వస్తుందండి. బరువు తగ్గడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ఇందులో కొంచెం వాటర్ కూడా పోసుకొని ఇందులోని ఒక చిన్న అల్లం ముక్కనైతే వేసుకుంటున్నాను. అలానే కొన్ని పుదీనా ఆకులు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక స్ట్రైనర్ సహాయంతో ఇందులో ఉన్న జ్యూస్ మొత్తాన్ని ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా జ్యూస్ మొత్తాన్ని ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రాగా మిగిలిన దీన్ని ఫేస్ కైనా అప్లై చేసుకోవచ్చు. ఇలా జ్యూస్ ని రెడీ చేసుకొని దీన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని ఇందులో కొన్ని ఐస్ క్యూబ్స్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని ఒక హాఫ్ లెమన్ ని జ్యూస్ అయితే పిండుకుంటున్నాను. ఇలా లెమన్ జ్యూస్ పిండుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ హనీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా హనీ వేసుకొని ఇందులో మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న బీట్రూట్ జ్యూస్ అయితే పోసుకుంటున్నాను. ఇలా పోసుకొని ఒకసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ జ్యూస్ అయితే రెడీ అయిపోతుందండి. హెల్త్కి అయితే చాలా మంచిది. జ్యూస్ అయితే వేసవి తాపాన్ని తగ్గించి శరీరానికి తక్షణ శక్తిని ఇచ్చి రిఫ్రెషింగ్ డ్రింక్ అండి. నిమ్మరసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక గ్లాస్ తీసుకొని ఇందులో ఒక నిమ్మకాయని రసం పిండుకొని వేసుకుంటున్నాను. ఇందులో ఒక గ్లాస్ నీళ్లు కూడా పోసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కొన్ని పుదీనా ఆకులు అయితే వేసుకుంటున్నాను. ఇందులోని మీరు స్వీట్నెస్ కోసం హనీ కానీ షుగర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను 1 టేబుల్ స్పూన్ హనీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకున్న తర్వాత ఇందులో కొన్ని ఐస్ క్యూబ్స్ అయితే వేసుకుంటున్నాను. ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకున్న తర్వాత పైన లెమన్ తో సర్వ్ చేసుకుంటే సమ్మర్ స్పెషల్ లెమన్ జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది. జుట్టు రాలడం తగ్గించి బరువు తగ్గడానికి మరియు జీర్ణక్రియను మెరుగుపరిచి ఉసిరికాయ జ్యూస్ ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఇక్కడైతే నేను 2 ఉసిరికాయలు తీసుకొని దీన్ని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఉసిరికాయ లోపల ఉన్న విత్తనాలు తీసేసి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ఇప్పుడు ఇందులో 1 ఇంచు అల్లం ముక్కని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులోనే కొన్ని పుదీనా ఆకులు, ఇందులోనే కొన్ని కరివేపాకు ఆకులు కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇందులో కొన్ని వాటర్ కూడా పోసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ని ఒక స్ట్రైనర్తో కానీ క్లాత్తో కానీ జ్యూస్ మొత్తాన్ని ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న జ్యూస్ని ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఇలా గ్లాస్లో పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ లెమన్ అయితే జ్యూస్ పిండుకుంటున్నాను. ఇలా ఒక హాఫ్ లెమన్ ని జ్యూస్ పిండుకున్న తర్వాత మీరు కొంచెం స్వీట్గా జ్యూస్ తాగాలనుకుంటే 1 టేబుల్ స్పూన్ హనీ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇందులో 1 టేబుల్ స్పూన్ హనీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి ఆమ్లా జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది. హెల్త్కి అయితే చాలా మంచిదండి ఈ జ్యూసు.